గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు బెంగళూరు సిరీస్లో ఒక హిడెన్ జెమ్ అని చెప్పచ్చు. సో నేను అక్కడ పోయి చూపిస్తాను డైరెక్ట్గా. చాలా సూపర్బ్ అయిన టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి చూపిస్తాను. అండ్ అంతవరకు స్టే ట్యూన్. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే గుడి, హరిహర గుడి అని ఉంది, హరిహరేశ్వర స్వామి గుడి ఇది. సో లోపలికి వెళ్దాం మనము. ఇప్పుడు లోపల పోతూ ఉన్నాము. పార్క్ కూడా ఉంది, సో ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం హరిహర గుట్ట. గుడ్డ అంటే కొండ అని అర్థం. అయితే ఈ ఆలయం 600 ఏండ్లు పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు మరియు శివుడు దర్శనమిస్తారు. అయితే కెంపేగౌడ పరిపాలించే ముందు నుంచి ఈ ఆలయం ఇక్కడ ఉంది. పూర్వం ఈ ఆలయానికి శివాజీ మహారాజు దర్శనానికి కూడా వచ్చారని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఆలయం లోపలికి వెళ్తూనే శివుడు, కుమారస్వామి, విష్ణువు, కాలభైరవ స్వామి, ప్రసన్న పార్వతి అమ్మవారు, మహాగణపతి కొలువై ఉంటారు. అలాగే నవగ్రహాలు కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. అయితే ఈ ఆలయం లోపల కుమారస్వామి ప్రతిష్టాపన 1966లో జరిగింది. ఈ ప్రాంగణంలో మహర్షులు తపస్సు చేస్తారు అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనదని కూడా నమ్మకం. ఇక్కడ ఇప్పటికీ పార్వతీ అమ్మవారు ఈ ప్రదేశంలో సంచరిస్తారని ఒక విశ్వాసం. అయితే ఇక్కడ శివరాత్రి, నవరాత్రుల రోజు ఇక్కడ విశేష పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు నంది ఆలయం, దొడ్డ గణపతి, గవి గంగాధర ఆలయం, బండే మహాకాళి ఆలయం. అలాగే ఈ గుడులంతా డీటెయిల్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. స్వామిని దర్శనం చేసుకుని బయటకు వస్తూనే ఈ ఆలయం చుట్టూగా చూస్తే పచ్చని చెట్లతో నిండుగా కనిపిస్తుంది. అలాగే మనకు మనసుకి ప్రశాంతత ఇస్తుంది. సో ఇంటికైతే వచ్చేసాము. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.